ఇప్పటి వరకు మీరు వరదల్లో గోదావరి పోటెత్తడం చూసి ఉంటారు. మరి ఎప్పుడైనా జనగోదావరి పోటెత్తడం చూసారా? గోదావరి జిల్లాలో తన ఉప్పెన ఎగిసిపట్టడం ఎప్పుడైనా చూసారా? నదిలో జనాలంతా ప్రవాహంలా రోడ్లపైకి రావడం ఎప్పుడైనా చూసారా? లక్షలాది ప్రజలతో రహదారులు కిక్కిరిసిపోవడం ఎప్పుడైనా చూసారా? గోదావరి పొడవునా ఉరకలెత్తే జనాలను ఎప్పుడైనా చూసారా? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆ దృశ్యాలు కనిపించాయి. నుదుట గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదులుతుంటే అశేష జనవాహిని దారి పొడవునా ఆయనకు హారతులు పట్టింది. ఉభయ గోదావరి జిల్లాలో జనాలు సీఎంకు బ్రహ్మరథం పట్టారు. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ గాలి అంతంత మాత్రమే అన్నోళ్లకు కళ్ల ముందు ఫ్యాన్ తుఫాను కనిపించింది. ఫ్యాను రేపే తుఫాను ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక్కసారి గోదావరి వంక చూడు. మండుటెండల్లోనూ గోదారమ్మ ఎలా పోటెత్తిందో, ఉభయ గోదావరులు ఎలా ఉప్పొంగాయో, కోనసీమ ఎలా కోలాహలమైందో, గోదావరి తీరం జనసంద్రంగా ఎలా మారిందో కళ్లకు కడుతుంది. అవును, రావులపాలెం నుంచి రాజమహేంద్రి దాకా ఎటు చూసినా జనప్రవాహమే కనిపించింది. మేమంతా సిద్ధమంటూ లక్షలాది గొంతుకుల నినాదాలతో ఉభయ గోదావరి జిల్లా గుండె ఉప్పొంగిపోయింది. ప్రత్యర్థుల కళ్ళు బైర్లు కమ్మాయి. 58 నెలల పాలనలో తామంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే అవకాశం కల్పించిన సీఎం జగన్ను స్వయంగా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూర్యుడు సైతం చిన్నబోయాడు. అన్నా, నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి మళ్లీ సీఎంగా తిరిగిరా అంటూ ఒకరు, మొనగాడిలా ఒక్కడే వస్తాడు, చరిత్ర సృష్టిస్తాడని ఇంకొకరు, పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్ళీ నువ్వే సీఎంగా రావాలన్నా అంటూ మరొకరు, వైనాట్ 175 వన్స్ మోర్ సీఎం జగన్ అంటూ ఇంకొకరు. ఇలాంటి ప్లకార్డులతో ఉభయ గోదావరి జిల్లాల పొడవున జనాలంతా తమ అభిమానాన్ని చాటుతూ వచ్చారు. మళ్ళీ జగనే రావాలంటున్నారు, మళ్ళీ జగనే కావాలంటున్నారు. అలా జరిగితేనే పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారుతుందని, తమ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోతాయని గోదావరి జిల్లాల ప్రజానీకం బలంగా నమ్ముతోంది. ఇది సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల మీదుగా బస్సు యాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. దెందులూరు నుంచి మొదలు పెడితే ఏలూరు, ఉంగుటూరు, ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, కొత్తపేట, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రకు జనం ఒక సునామీలా పోటెత్తారు. బస్సు యాత్ర సాగుతున్న రోడ్డుకు ఇరువైపులా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు కిలోమీటర్ల కొద్దీ లక్షల సంఖ్యలో జనం బారులు తీరారు. బస్సు యాత్ర సాగినంత దూరం ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం పోటెత్తారు. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, మధ్యాహ్నం వేడి సెగలు భగభగమంటున్నాయి. అయినా ప్రకృతి ప్రకోపాన్ని సైతం లెక్క చేయలేదు. భానుడి భగభగలకు చలించలేదు. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సీఎం జగన్ వెంట మేమంతా సిద్ధమంటూ జనం కదం తొక్కారు. ఒక ప్రభంజనంలా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంటే పల్లె పల్లె కదిలి వచ్చినట్టు జనం పరవళ్లు తొక్కారు. సీఎం జగన్ మాట కోసం, పలకరింపు కోసం జనం ఆతృతగా ఎదురు చూశారు. ఆప్యాయంగా, ఆత్మీయంగా సీఎం పలకరిస్తుంటే ఆయన అభివాదంతో వైసీపీ శ్రేణులు ఉత్తేజంతో మళ్లీ సీఎం జగనే అంటూ నినాదాలతో హోరెత్తించారు. తమకు మంచి చేస్తున్న జగన్ను స్వయంగా చూసేందుకు పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ ఎండను లెక్క చేయకుండా వెల్లువలా తరలివచ్చారు. అభిమాన నేతను దగ్గర నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని, ఒక్క ఫోటో తీసుకోవాలని ఉత్సాహం చూపారు. దీంతో ఊర్లన్నీ జాతీయ రహదారి బాట పట్టాయి.
రహదారులపై జనజాతర కనిపించింది. ఊరూరా అక్క చెల్లెమ్మల హారతులు, అడుగడుగున జగన్ ఆత్మీయ పలకరింపులు, గాల్లో రెపరెపలాడే వైఎస్ఆర్సీపీ జెండాలు, జయహో జగన్ అంటూ మిన్నంటిన నినాదాలు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. మరోసారి ఫ్యాన్ తుఫాను ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. పసిబిడ్డల్ని చంకలో పెట్టుకుని రోడ్లపై ఎదురు చూసేవాళ్లు కొందరు, కొడుకును భుజాలపైకి ఎక్కించుకుని రహదారులపై నిరీక్షించేవాళ్లు మరికొందరు, ఊతకర్రలు చేతపట్టుకుని ఆయన రాక కోసం ఆతృతగా ఎదురు చూసేవాళ్లు ఇంకొందరు, కేరింతలు కొడుతూ జెండాలు ఎగరేస్తూ నాయకుడి రాక కోసం ఉత్సాహంగా ఉరకలేసే యువకులు మరికొందరు. ఇలా ఎక్కడ చూసినా జనాలే జనాలు. ఒక నాయకుణ్ణి ప్రజలు అభిమానిస్తే ఎంతలా అతన్ని ఆరాధిస్తారో ఈ బస్సు యాత్రలో అడుగడుగునా కనిపించింది. బస్సులో ఉన్న సీఎం జగన్ కు అభివాదాలు చేస్తూ చేతులుప్పేవాళ్లు కొందరైతే ఆ బస్సు వెనకే పరుగులు పెట్టేవాళ్లు ఇంకొందరు. మొత్తంగా చూస్తే ఒక జన సముద్రమే ఆయన వెంట నడుస్తోంది. ఆ నాయకుడిపై ఇంత అభిమానం ఎందుకో తెలుసా? ఒక మనవడిలా 3,000 రూపాయల పింఛన్ ఇంటికే తెచ్చి ఇస్తున్నందుకు, ఒక మామయ్యల తన అక్క చెల్లెమ్మల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు, ఒక రైతు బిడ్డల అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు, ఒక పెద్ద కొడుకుల ప్రతి ఇంటికి ఆసరాగా నిలుస్తున్నందుకు, అక్క చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చినందుకు, ఆర్థిక స్థితి బాగోలేక డబ్బు అందక ఏ ప్రాణం పోకూడదని ఉచితంగా పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నందుకు, ఒక అన్నలా భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తున్నందుకు. అందుకే దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేనంత ఫాలోయింగ్ ఒక్క జగన్ కు మాత్రమే ఉంది. అది ఏ రేంజ్ లో ఉందో ఈ బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్. సీఎం జగన్ పై కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, రాష్ట్రమంతా ప్రజల్లో ఇంత అభిమానం ఎందుకో తెలుసా? జగన్ వెంట నడుస్తున్న వారందరి ఇంట్లో మంచి జరిగింది కాబట్టి. అందుకే వారంతా సీఎం జగన్ కు స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గ్రామ వార్డు సచివాలయాల నుంచి మొదలు పెడితే వాలంటీర్ వ్యవస్థ, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలవడం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచడం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, పేదల సొంతింటి కల నెరవేర్చడం, ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా పేదల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల సొమ్ము చేర్చడం, లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం, భారీ పరిశ్రమలు నెలకొల్పడం, లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, 4 పోర్టుల నిర్మాణంతో తీర ప్రాంతాలు అభివృద్ధి చేయడం, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో జగన్ సాధించిన ఘనత చాలానే ఉంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా కొనసాగించారు. విపత్తు వేళ ఉచితంగా వైద్య సేవలందించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించారు. అందుకే జగన్ నాయకత్వంపై అందరిలోనూ నమ్మకం డబుల్ అయింది. అందుకే ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండుటెండైనా అర్ధరాత్రైనా లెక్క చేయకుండా సీఎం జగన్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అంతకు మించి ఊపు కనిపించడంతో అది కూడా వైఎస్ఆర్సీపీ అడ్డానే అని మరోసారి తేలిపోయింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రంతా ఓ ఎత్తైతే బహిరంగ సభల్లో సీఎం జగన్ మాటల తూటాలు మరో ఎత్తు. ఆ స్పీచ్ వింటుంటే మంచి ఆకలితో ఉన్న సింహం వేటాడుతున్నట్లు కనిపిస్తోంది. తనపై, తన వారిపై, తన వ్యక్తిత్వంపై, తన కుటుంబంపై, తన పాలనపై, తన ప్రభుత్వంపై ప్రతిరోజు బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ప్రత్యర్థులందరికీ చాకిరేవు పెడుతున్నారు సీఎం జగన్.
ఓ పక్క 58 నెలల కాలంలో తాను చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళుతూనే మరోవైపు ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. తన ప్రసంగాల్లో నిజాల మాటలు విప్పుతున్నారు. ఒక విప్లవంలా ప్రచారం సాగిస్తున్నారు. గుండెల నిండా ధైర్యంతో, కొండంత ఆత్మవిశ్వాసంతో, ప్రజలకు చేస్తున్న మంచిని కొనసాగించాలన్న చిత్తశుద్ధితో ప్రతి అడుగు ఒక ప్రభంజనంలా వేస్తున్నారు. ప్రతి మాట ఒక తూటాలా పేల్చుతున్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. మొత్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రతో గోదావరి జిల్లాలు పోరెత్తిపోయాయి. ఒక జన సునామీ పోటెత్తింది. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ తుఫాన్ ఏ విధంగా ఉండబోతోందో ముందే కనిపించింది. జై 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 జై